హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్చర్ పొట్లం ఛానల్. నేను మీ లోకేష్ని. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే ఓటీటీ మూవీ రివ్యూస్ కోసం లేదా వెబ్ సిరీస్ రివ్యూ కోసం లేదా వెబ్ సిరీస్ సజెషన్స్ కోసం అయినా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈరోజు వెబ్ సిరీస్ రివ్యూ వచ్చేసి G5లో తెలుగులో రిలీజ్ అయిన వికట కవి స్టారింగ్ నాగేష్ అగస్త్య అండ్ మేఘా ఆకాష్ 6 ఎపిసోడ్స్తో రిలీజ్ అయిన ఈ సిరీస్ చూసాక నా ఒపీనియన్ వచ్చేసి బాగుంది అండ్ నాకైతే నచ్చింది కూడా. ఇట్స్ ఎ మస్ట్ వాచ్ అనొచ్చు. సిరీస్ జోనర్ వచ్చేసి మిస్టరీ, థ్రిల్లర్ అండ్ సస్పెన్స్ అని కూడా అనొచ్చు. సో సిరీస్లోని స్టోరీ అంతా కూడా 1970s తెలంగాణలోని అమర్గిరి అనే విలేజ్ లో జరిగే హిస్టారికల్ డ్రామా గురించి అనమాట. డిస్పైట్ సమ్ మిడిల్ ఎపిసోడ్స్ లో కొంచెం పేసింగ్ ఇష్యూస్ ఉన్నా కూడా సిరీస్ లో నెక్స్ట్ ఏమవుతుందనే ఎక్సైట్మెంట్ ఫ్యాక్టర్ అయితే ఎక్కడా తగ్గలేదు. అండ్ డిటెక్టివ్ కాన్సెప్ట్ ఇందులో యూనిక్ ఫ్లేవర్ అనొచ్చు. సో 6 ఎపిసోడ్స్ కూడా చాలా క్రిస్ప్ గా కట్ చేశారు. సో నెక్స్ట్ ఏమవుతుందనే ఆ ఇంట్రెస్ట్ అండ్ క్యూరియాసిటీ మనకైతే ఖచ్చితంగా ఉంటుంది. డైరెక్టర్ డిడ్ ఏ గుడ్ జాబ్ ఇన్ బ్యాలెన్సింగ్ సస్పెన్స్, డ్రామా అండ్ హిస్టరీ. సో దీనివల్ల వ్యూయర్స్ కి ఖచ్చితంగా ఎంగేజ్ అయితే అవుతారు. అండ్ ట్విస్ట్లు కూడా వెల్ టైమ్డ్ అనొచ్చు. స్టోరీ లైన్ వచ్చేసి అమర్గిరి విలేజ్ లోని ఉండే మనుషులంతా కూడా నల్లమల్ల ఫారెస్ట్ కి వెళ్ళాక వాళ్ళ మెమరీస్ ని కోల్పోతారు. సో చాలా మంది కూడా అందరూ దేవత శాపం అనుకుంటారు. కానీ డిటెక్టివ్ రామకృష్ణ అలియాస్ నరేష్ అగస్త్య మాత్రం అక్కడ ఏం జరుగుతుందని కనుక్కునే ప్రాసెస్ లో చిన్నగా రివీల్ అయిన పొలిటికల్ కాన్స్పిరెన్సీస్ కానీ హిస్టారికల్ సీక్రెట్స్ అయితే మనకైతే చూపిస్తారు. సో అవి ఏంటి అండ్ లాస్ట్ ఏమైందని తెలియాలంటే ఈ సిరీస్ అయితే ఖచ్చితంగా చూడాల్సిందే. పర్ఫార్మెన్సెస్ వైజ్ నరేష్ అగస్త్య అండ్ మేఘా ఆకాష్ డిడ్ ఏ గుడ్ జాబ్ ఇన్ దేర్ రోల్స్. సిరీస్ లో నాకు నచ్చిన ఇంకో పాయింట్ ఏంటంటే డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్ అండ్ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ఈ రెండింటిని కంబైన్ చేయడం చాలా ఫ్రెష్ అండ్ యూనిక్ గా ఉంది. ఓవరాల్ రివ్యూ ఆఫ్ ద సిరీస్ వచ్చేసి వర్త్ వాచింగ్ ఫర్ థ్రిల్లర్ ఫ్యాన్స్. ఒకవేళ మీరు కూడా సిరీస్ చూశాక మీకేమనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.